అందరికీ నమస్కారం. దేవాలయాల్లో దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. లోపల అడుగుపెట్టిన వెంటనే ధ్వజస్తంభానికి నమస్కరించి అక్కడి నుంచి 3 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఇంతకీ ప్రదక్షిణలు ఎందుకు చేయాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలానే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఏ దేవాలయంలో అయినా కనీసం 3 ప్రదక్షిణలు తప్పనిసరి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎన్ని ప్రదక్షిణలైనా కాని అవి బేసి సంఖ్యలో ఉండాలి. దేవాలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి ప్రదక్షిణలు చేయాలి. అప్పుడే ప్రదక్షిణ పూర్తయినట్లు లెక్క. దోషాలు పోవాలంటే నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయాలి. సోమవారం శివుడికి 18 ప్రదక్షిణలు, అలాగే మహాలక్ష్మి అమ్మవారికి 20 ప్రదక్షిణలు చేయడం వలన మనకు అనేక లాభాలు ఉంటాయి. గ్రహదోషాలు తొలగిపోవాలంటే మంగళవారం రోజు ఆంజనేయుడి ఆలయంలో కనీసం 9 ప్రదక్షిణలు చేయాలి. భయం, రోగం, దుష్టశక్తుల బాధలు పోవాలంటే కనీసం 21 నుంచి 40 ప్రదక్షిణలు చేయాలి. బుధవారం వినాయకుడికి 27 ప్రదక్షిణలు చేయాలి. గురువారం సాయి బాబా ఆలయంలో 16 ప్రదక్షిణలు చేయాలి. శుక్రవారం దుర్గమ్మ తల్లి ఆలయంలో 20 ప్రదక్షిణలు చేయాలట. శనివారం వెంకటేశ్వర స్వామికి 21 ప్రదక్షిణలు, శనీశ్వరుడి 18 ప్రదక్షిణలు చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి 27 ప్రదక్షిణలు చేయడం వల్ల మంచి జరుగుతుందట. ఏ దేవుడి గుడికి వెళితే ఆ దేవుడికి సంబంధించిన స్తోత్రం పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి. అయితే ఎన్ని ప్రదక్షిణలు చేసినా ఒక్క విషయానికి మాత్రం గుర్తుంచుకోవాలి. ప్రదక్షిణ చేసే సమయంలో మనసు, ధ్యాస అంతా లోపల ఉన్న భగవంతునిమీద మాత్రమే తప్ప ఇతరత్రా విషయాలపై ఉండకూడదు. సాధారణమైన, పరిశుభ్రమైన వస్త్రధారణతోనే దేవాలయంలో ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణ చేసేటప్పుడు వేగంగా, పరుగున చేయకూడదు. నెమ్మదిగా ఆ దేవాలయంలో ఉన్న మూల విరాట్ నామస్మరణతో పక్కవారిని తాకకుండా, ముచ్చట్లు పెట్టకుండా ప్రదక్షిణలు చేయాలి. ఈ విధంగా ఇష్టమైన రోజున మీ ఇష్టదైవం అయిన దేవుడికి ప్రదక్షిణలు చేసి దేవాలయంలోకి ప్రవేశిస్తే మీరు కోరుకున్న కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయని వేద పండితులు చెబుతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.